బండి లోడ్ వస్తుంది. నీ తమ్ముళ్ళు ఈత కల్లని మందుల కల్లా తాగిపించారు దొంగలంగాలు. అయ్యో నీ తాడు మంచిగా ఉంది, ఊడు మంచిగా ఉంది. తాగిపించినందుకు మా తమ్ముళ్ళు లంగలు దొంగలు అయ్యిరా. ఏడికి పోయినావు నువ్వు? ఏడికి పోతాను పోయినావు నువ్వు? తెల్లారంగానే పోయినావు బుద్ధిమంతుల్లా గోళీలు తీసుకొస్తాను. ఇంటికాడ ఇట్లనే ఉండని, మనిషి సావని బతకని. నీ తిరుగుడైతే ఆపు, ఊర్లో పొంటి తిరుగుతూనే ఉంటావు. దాదా ఇంట్లోకైతే రా. పిల్లనిచ్చినందుకు ఉత్తసాడని నీళ్ళు పోసినాడు చేసిన సామయ్య. నీకే తెలియన్నయ్యా, ఇక నీకే మంచిగా అనిపిస్తుంది, నీకే తెలియాలి. ఇక ఇంట్లోకి రమ్మంటే గడ కూర్చున్నావేంది? మళ్ళా ఇంట్లోకి రా. అమ్మా వరాలు తీస్తే కూడా ఇంత నొప్పులు కాదరా బాబోయ్. అమ్మా నిన్న దాకా తీయాల దిగిందిరా బాబోయ్. స్నానం చేయమంటే మళ్ళా గడ కూర్చున్నావేంది? పోయి స్నానం చేయపో. ఓ బావా స్నానం అయిందా లేదా? వస్తున్నా. అయిపోలే ఇంకా? అయిపోతుంది కానీ ఇట్లా వచ్చి కూర్చుందిదా. ఇగో ఇటు పట్టు, బొట్టు పెడతా. ఓ బావా ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. నువ్వు మంచిగా ఉండాలని చెప్పి ఈ శ్రావణ మాసం ఒక పొద్దు నేను పట్టుకున్నా. అడ్డమైన తిరుగుడు తిరగకు, అడ్డమైన సోపతి పట్టకు. నాతో పాటు కూడా నువ్వు ఉండాలి 4 రోజులు. 4 రోజులా? ఈ ఒక్కరోజు అంటే ఏదో ఉంటా కానీ 4 రోజులు అంటే నాతోటి కాదు. కౌసుకు దూరం ఉండాలంటే కాలం కింద మీద అయినా నాతోటి కాదు. నాతోటి కానీ దీక్షలు నన్ను చెప్పియకు, నన్ను బదలం చేయకు. బదలమా? ఎవరి గురించి అయ్యా బదలము? నువ్వు మంచిగా ఉండాలనే కదా ఇదంతా చేసేది. నేను తాగి రోడ్ల పంట పడితే మంచిగా ఉన్నది. గల్లీలో మొత్తము ఇజ్జత్ పోతుంది నాది. బయట అందరూ చుట్టుపక్కల నిన్ను చూసి నవ్వుతున్నారు. నేను బయటికి వెళ్తే నాకే జిరజిరా అనిపిస్తుంది. ఎటు కూడా బయట చెప్తే అయినానని పూజ మీద పిలిపించి పూజలో కూర్చునబెట్టి చెప్తున్నావు ఈ మాట. అట్లనే అనుకో, ఇంకేమన్నా అనుకో. నువ్వు బయట చెప్తే తినే మనిషి ఏమన్నా? నాతో మాత్రం ఇంట్లో 4 రోజులు ఉండాలి ఖచ్చితంగా. సరే ఉంటా.
అరే స్వామి మొన్న ఏమైందిరా బాసాప్ని బాగా తాగబెట్టింది షర్లా. అన్న తీసుకుందే ముంత తాగిందే గింత మొత్తం మాగమాగమైందన్న. ఏ తెలుసా అన్న ఎట్లా అయిందో, వస్తుంటే మొత్తం గత్తర్ లేపిండు ఊర్లా. అన్న పడ్డాడన్న భాగ్యంలో ఇంటి ముంగట, పడుతోనే కుక్కలు కూడా పరారన్న. అంతే గల్లీలా చూడనలేరన్న. బావ ఇట్లా పోయి ఇంతవరకు బయటికి వెళ్ళలే అన్న. అరే కాదురా భయ్, బావని గట్ల లేస్తురారా పాపం. ఏమనో బాగా చేయకుండా అన్నదానంలో వేస్తారా ఏంది? అరే సరే కానీ మేము మొన్న లేకపోతే మీరు తాగారు బాగా డిచ్ చేసారు. మరి ఈ రోజున ఏమైనా ఉందా? మరి అందరం ఉన్నాం. మరి ఇగో వీడొచ్చే మనడు ఎప్పుడు రానోడు ఇవాళ వచ్చిండు వీడిగా. మరి ఇప్పుడు మా బాగా ఫోన్ చేస్తా మళ్ళీ ఒకసారి. అరే నర్సి, ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. అరే అక్కింటికా ఉంటుంది, ఫోన్ చేసినా అని వేస్టే. నువ్వే పోయి దొలకరప్పోరా నర్సి. చల్ ఏమన్నా మీరు తాగబెట్టి నన్ను ఎరికే పెడతారా? చల్ నేను ఫోన్. అరే అరే నువ్వేవోరా, మళ్ళాడు పోతే ఎడుతుంది అక్క, నువ్వేవో. పోవనా, అక్క ఏమంటుంది ఏమన్నా పోతే. నువ్వే అన్నా, నువ్వైతే నా పక్క పో తీరా, అక్క ఏమంటుందో ఏమో. అన్న అన్న ఈరోజు కూడా బాగా వచ్చినాను, కొట్టించేద్దామన్నా. వస్తాడంటావా అన్న బాగా ఇయ్యాల? అరే వచ్చాడుకో ఇలా వాళ్ళ కళ్ళ మీద ఓసుడేరా. బావా లేడు. వస్తా పోరా. చెప్పింది గుర్తుకుంది కదా, ఎట్లా పోయినా అట్లా రావాలి. సరే సరే ఏమ్రా కొన్ని వచ్చినావు, బావేట్రా. బాగా మంచిది అన్న. రే ఏం మంచిగా లేదురా, చెప్పురా. ఏం చెప్పాలన్నా, బాగా నిలిచిన బాగా అంటుండే, అక్కనేం లేదా అంటుంది. ఉందేనా బాగా వస్తుండగా, అవు మాటల్లో వస్తున్నావు. అరే బాగా వచ్చిండ్రా, చిక్కుడు కూర్చో, బాగా కూర్చుంటాడు. ఏం రే పిట్ట పెట్టినట్టు కూర్చురేందరు ఇట్లా? ఏం లేదు బావ, కొంచెం దూపు అవుతుంది బావా. ఏం బా మన తలలగా అరే అరే జరా 20 రోజులు ఆగుర్రా భయ్, ఈ శ్రావణ మాసం అయిపోయేదాకా ఆగుర్రా. అరే 20 రోజులా? 20 రోజులా? ఎవలాగుతారేడా? అన్న అవుతావా? నువ్వు అవుతావరా? ముచ్చందా కాదు ఇది. 20 రోజులు ఎవలాతారు? నీళ్ళు ఆకుంటా ఉంటాం కానీ కళ్ళు ఆకుంటూ ఉంటామా? అంతే. అరే నాయన ఆగుర్రా భయ్, జర దీక్ష పట్టుకున్నారా భయ్, శ్రావణ మాసం దీక్ష నటరా. జర ఎన్నురా నాయన, ఒక్క 20 రోజులు ఆగుర్రా భయ్. చల్ ఎవరు పట్టుకోమని నీ దిశ, మేమందరం ఏం కావాలి? అరే ప్లీజ్ రా రే. మాకు దిక్కున్నోళ్ళే దీక్ష పడతాయి, మరి మేమేం కావాలి? అరే నాయన జర అర్థం చేసుకోర్రా రే, జర చెప్తే నువ్వురా. చల్ రాకు బా, రాకు నువ్వు రాకు అన్న, మనం పంపా అన్న. పొద్దున చూపాసం ఉంటే. అరే రే నన్ను ఒక్కొందరు చచ్చిపోతారా రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ రియల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా వీడియో, చాలా కష్టపడ్డాం. ఈ దొంగలు అయితే నాకు కళ్ళు తాగకుండా చేసి ఈరోజు వెళ్ళిపోయారు. నేను ఇలా కళ్ళు తాగలేదు. ఈ దొంగల సో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టాలి.